square root of 1 plus cos theta by 1 minus cos theta is equals to cosecant theta plus cot theta అని నిరూపించండి. సో ఇచ్చిన ప్రాబ్లం రాసుకుందాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటాని గుణించి భాగించగా అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు మనము 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటాని 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకుంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటాని 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని మనము సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా రాసుకుంటాం. నెక్స్ట్ సపరేట్గా రాసుకుంటే 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో 1 బై సైన్ థీటాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కోసికెన్ థీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ థీటా బై సైన్ థీటాని కాట్ థీటాగా రాసుకోవచ్చు. కాబట్టి కోసికెన్ థీటా ప్లస్ కాట్ థీటా అవుతుంది. మనము LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని నిరూపించాం.